స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నా డీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏవి రాజు కామెంట్లకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏవి రాజు వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. త్రిషకు అండగా నిలుస్తామంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ హీరో విశాల్ స్పందించారు. ఎక్కడా ఏవి రాజు పేరును డైరెక్ట్గా ప్రస్తావించకుండా తనదైన శైలిలో మండిపడ్డారు. ఇలాంటి రాక్షసుడి గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదంటూ ట్వీట్ చేశారు విశాల్. ఒక పొలిటికల్ పార్టీకి చెందిన తెలివి తక్కువ మూర్ఖుడు మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని విన్నాను. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేం మంచి స్నేహితులం మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో కొలీగ్స్ కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై రివెంజ్ తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. మీరు నరకంలో కుళ్ళిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయడం లేదు. సాటి మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంతకాలం మనిషిలాగా మాత్రం ఉండలేరు. డబ్బు కోసమే అయితే ఒక మంచి ఉద్యోగం సాధించండి, లేదా కనీసం బేసిక్ క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఒక బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు విశాల్.